హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం చేపల పులుసుని బెండకాయలు వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది, కానీ సరిగ్గా వండడం రావట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అయిపోతుంది అనుకుంటున్నారా? మీకోసమే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు ఈరోజు చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందరూ వాడే ఇంగ్రీడియంట్స్ అవే అయినా సరే కొందరికి బాగా కుదురుతుంది, మరికొందరికి సరిగ్గా కుదరదు. గ్రేవీ అంతా కింద సెటిల్ అయిపోతుంది, వాటర్ అంతా పైన సపరేట్గా కనిపిస్తుంది, పులుసు సరిగ్గా రాదు, ముక్క కూడా తెల్ల తెల్లగా ఉంటుంది. ఇలాంటి మైనర్ మిస్టేక్స్ ఏవీ లేకుండా పర్ఫెక్ట్గా చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో, ఏమేమి టిప్స్ని ఫాలో అవ్వాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఇక్కడ చూపిస్తున్నట్టు చేతి నిండా చింతపండుని తీసి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీల చేప ముక్కల్ని తీసుకున్నానండి. పులుసుకి ఎప్పుడైనా సరే చేప ముక్కలు కాస్త మందంగానే కొట్టించుకోవాలండి, లేదంటే కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి చిదురైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొట్టించుకున్న చేప ముక్కల్ని రాళ్ళ ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి 4-5 సార్లు వాష్ చేసి వాటర్ లేకుండా డ్రైన్ చేసి ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఇలా 4-5 సార్లు వాష్ చేయడం వల్ల చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి చేప ముక్కల్ని కాస్త ప్రెషర్ అప్లై చేసుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చేప ముక్కల్లోకి ఉప్పు కారం బాగా వెళ్తుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న పాత్రని తీసుకుని అందులోకి 5-6 టేబుల్ స్పూన్ల నూనెని వేసి వేడెక్కనివ్వాలి. చేపల పులుసుకి నూనె ఎక్కువగానే పడుతుందండి. మీకు ఇష్టం లేకపోతే కాస్త తగ్గించుకొని వేసుకోండి. నూనె ఎక్కువ వేస్తే నీచు వాసన రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చేపల కూర వండేటప్పుడు మనం పెట్టుకునే వంట పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. వెడల్పు ఎక్కువగా ఉండి లోతు తక్కువగా ఉన్న పాత్రని పెట్టుకుంటే చేపల కూర బాగా వస్తుందండి. ముక్కలు ఒకదాని మీద ఒకటి పడి చిదురవ్వకుండా ఫ్రీగా ఉండాలంటే ఇలా వెడల్పుగా ఉండి లోతు తక్కువ ఉన్న పాత్రని తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయ పేస్ట్ రంగు మారేంత వరకు నిదానంగా ఓపికగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ పులుసు టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ మసాలా పేస్ట్లని కరెక్ట్గా వేపుకోవడంలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది ఇలా వేగుతూ ఉండగా ఈ గ్యాప్లో మనం టొమాటో ప్యూరీని రెడీ చేసుకుందాం. 3 మీడియం సైజ్ బాగా పండిన టొమాటోల్ని తీసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుందండి. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసి కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ వేగడానికి 3-4 నిమిషాలు టైం పడుతుందండి. ఈలోగా మనం ఈ కూరలోకి కావాల్సిన ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల గసగసాలు వేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. గసగసాలు సరిగ్గా నలగకపోతే గ్రేవీలో మొత్తం గసగసాలే కనపడుతూ ఉంటాయండి. కాబట్టి ఈ పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం చాలా అవసరం. టొమాటో పేస్ట్ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి. మనం ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. కారం మసాలాలు వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి వేయాలి. చేపల పులుసుకి చింతపండు రసం కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 లీటర్ వరకు నీళ్ళని వేయాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకుని ఏదైనా తగ్గినట్లయితే వేసుకుని కలుపుకోవాలి. పులుసు బాగా మరిగి కాస్త దగ్గర పడినప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా సర్దుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చేప ముక్కలు 70% వరకు కుక్ అవుతాయి. ఈ గ్యాప్లో మనం బెండకాయల్ని కట్ చేసుకుందాం. ఒక 10 నుంచి 12 బెండకాయల్ని తీసుకొని ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని తలలు తోకలు తీసేసి ఈ సైజులోకి కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ పులుసులోకి బెండకాయ ముక్కలు కాస్త పొడవుగా ఉంటేనే బాగుంటుందండి. చిన్న ముక్కలుగా కట్ చేస్తే గనక జిగురు వచ్చేస్తుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఒక 7-8 పచ్చిమిరపకాయలని తీసుకొని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. 7-8 నిమిషాల తర్వాత చేపల పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మూత తీసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని పచ్చిమిరపకాయల్ని వేసి అవసరమైతే 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని గరిటె పెట్టేస్తే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి గరిటె పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పాత్రని ఇలా కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5-6 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే బెండకాయ ముక్కలు మెత్తబడి పులుసుని బాగా పీల్చుకుంటాయి. బెండకాయ ముక్కలు కుక్ అయ్యి కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి తరిగిన కొత్తిమీరని చల్లి పక్కకి దించేసుకోవాలి. ఈ స్టేజ్లో ఈ పులుసు చూడడానికి కాస్త పలుచగా ఉన్నా చల్లారేసరికి కాస్త చిక్కపడుతుందండి. ఈ చేపల పులుసుని మార్నింగ్ వండి సాయంత్రం తిన్నా లేదా సాయంత్రం వండి నెక్స్ట్ డే మార్నింగ్కి తిన్నా టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, చేపల కూర రెడీ. నేను చెప్పిన టిప్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి చేశారంటే బెస్ట్ చేపల పులుసుని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు.